వ్యవహారం దుమారం రేగుతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంబీబీఎస్ పరీక్షలు అక్రమాలు జరుగుతున్నాయి. ఏడాది ఏప్రిల్లో సప్లిమెంటరీ పరీక్షలు మాస్ కాపింగ్ ఘటన మరొక ముందు అదే నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షలో జరిగిన మరో అక్రమాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. వార్షిక పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలు ఎంబీబీఎస్ పరీక్షల అక్రమాల వైరస్ కథనం ద్వారా సాక్షి వెలుగులోకి తెచ్చింది. వ్యవహారం ప్రస్తుతం వైద్య రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ విభాగంలో పలువురికి అన్ని సబ్జెక్టులు 20కి 19 మార్కులు రావడం, ఇలా స్కోర్ చేసిన వాళ్ళు థియరీలో బొటాబొటి మార్కులు సాధించడం, కొందరైతే 1-2 సబ్జెక్టులు తప్పడం అంటే ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ అక్రమం ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం సహాయ నిర్వాహకులతో సహాయ సహకారాలతో చోటు చేసుకున్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరిన్ని విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. విశ్వవిద్యాలయంలోని కొందరు అధికారులు, కళాశాలలో పనిచేసే ఫ్యాకల్టీ సిబ్బంది బయట వ్యక్తులు రింగులో ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారని వెల్లడవుతోంది. వీళ్ళు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివే ధనవంతుల కుటుంబాల్లోని చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను టార్గెట్ చేసుకుని అక్రమానికి పాల్పడుతున్న సమాచారం. ఎంసీక్యూల్లో 90% మార్కులు సాధించేలా విద్యార్థులకు అడ్డదారులో సాయం చేసి పెట్టేలా ఒక్కో సబ్జెక్టుకి 3-4 లక్షల పైన వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వీళ్ళతో డీల్ కుదుర్చుకున్న విద్యార్థులను సబ్జెక్టుల వారీగా డబ్బు వసూలు చేసి అడ్డదారులు 20కి 19 స్కోర్ చేసేలా చక్కెర నిప్పారు. ఎంసీక్యూలో 19 మార్కులు వచ్చిన ఒకవేళ థియరీలో కనీసం 21 మార్కులు సాధించలేక ఫెయిల్ అయితే డబ్బు వెనక్కి ఇవ్వబోమని ముందే విద్యార్థులతో ఎంఓయూ చేసుకున్నట్టు ప్రచారంలో వస్తుంది. దీంతో వీళ్ళకి లక్షల్లో చెల్లించి థియరీలో రాణించలేక ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రస్తుతం లబోదిబోమంటున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే స్థానిక